పొందగా ఆ, బోయాజు ఒక ఆయన్ని ద్రోహి అన్నాడు కదా. ఎవరై? ఇస్కరియోతు యూదాన్ని దేవుడే అన్నాడు. ఆ వ్యక్తి గురించి ఇంకో మాట కూడా అన్నాడు, ఇలాంటి వాడి పుట్టి ఉండకపోవటమే ఏవైనా తెలియదే పుడతాడని మనం అడగకూడదు. అవును కదా? అలాంటి వాడు పుడతాడని ఆయనకి తెలీదా? ఆయనే ఇతను అప్పు చెబుతాడనే సంగతి తెలియదా? తెలుసు. అప్పటికి శిశువులు అంటారు, అయ్యా ఇలాంటి వాడు మన సంఘంలో ఉంటే సంఘం పాడైపోద్దయ్యా. దేవునికి చూద్రా, ఇలాంటి వాడు మన సంఘంలో ఉంటే ఏమవుతుంది? పాడైపోద్దయ్యా అని అంటే, ఒరయ్యా బాబా, ఒరయ్యా ఆయనెంతో మాట్లాడరా, ఆయనెంతో ఆయనంతా నువ్వు అంతే కదరా. నువ్వు చెప్పాలి, నేను వినాలని కాదు, నాకు తెలుసు ఆల్రెడీగా. కానీ అయినా కూడా అక్కను చేర్చుకున్నాడు. ఏది పడగొట్టింది, ఏది పాడి చేసింది అంటే సాతానా. అందరూ బాగున్నారయ్యా, అందులో మీరు ఒక్కడో సాతాను సంబంధి. ఇప్పుడు అంత మాట అనిపించుకోవచ్చండి. మనము దేవుని మందిరానికి వస్తాం, అటు ఇటు తిరుగుతాం, దేవుని మందిరానికి వస్తాం, వాక్యం వినము. మనం ఆలోచన చేయాలి, ఎవరి నోటంటే ఏ మాటలు వస్తాయో అన్న ఎదురు చూడవలసిన అవసరత ఉంది. కానీ యేసు పుట్టవలసిన కారణము ఒకటే పిల్లలు, ఒకటే కారణం. నువ్వు పండగ చేస్తావా, ఏం చేస్తావా, అది కాదని చెప్పింది. ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పటి వరకు కూడా లోకానికి అర్థం కాలేదు, ప్రపంచానికి అర్థం కాలేదండి. ఏనికి వచ్చాడో కూడా అర్థం కాలేదు. ఎవడ బ్రతుకు వాడిది, ఎవడిట వచ్చినట్టుగా వాడు బ్రతికేస్తున్నాడు. తాగునోడు తాగుతున్నాడు, ఊకునోడు ఊకుతూ, ఎవడక నచ్చినట్టుగా వాడు బ్రతుకుతున్నాడు. ఆయన అంటాడు, బ్రతుకు, ఎంతకాలం బ్రతుకుతావు? సమయం ఇచ్చావు, వినరా? సమయం ఇచ్చాను, విను. నేను ఒకరు కామన్నాడు, చెప్పగా చెప్పగా వెంటనే పో అని చెప్పాను. నీ జీవితం ఇంతే, ఇంకా చెప్పగా 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 ఎంతకాలం రా? బ్రతుకు అదేనని ఇంకా మార్పు రాదా నీకు? బాధపడి నువ్వు రా, అవసరం లేదురా అని చెప్పాను. ఎంతకాలం పిల్లగా మరణానికి వెళ్ళి వచ్చినా కూడా నీకు చిగ్గిరాలా? ఎంతడుదో నా పని అయిపోయింది, చనిపోతాను అనుకున్నా కూడా ఇంకా నీకు చిగ్గిరాలేదంటే సరైనది కొడితే కానీ నీకు బుద్ధి రాదన్నమాట. అనుకున్నా, వెళ్ళిపోయాను. బ్రతుకులు మారకపోతే ఏం చేస్తాడు చెప్పండి? దేవి సేవకుని పంపిస్తాడు, చెప్పినా అన్న అని చెప్తాడు. ఒక సేవకుడు ఒక చోటకి వెళ్ళి, ఇదిగో నాయన ఇలా ఉండరా బాబు అని చెప్పను ఊరికి రాడు ఆయన. అందుకేనండి అందరినీ లోకములో ధనదానాలు కలిగిన వారు, గొప్పవారు, ధనవంతులు ఉన్నా వారి దగ్గరికి వెళ్ళకుండా దేవదూత ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎక్కడో చీకటి కోడలో, కటికి చీకటిలోను, ఎలుతిరి లేని చోటలో వారి గొర్రెలు మేపుకుంటా ఉంటే, గొర్రెలు మేపుకొని ఆ రాత్రి వేళ చక్కగా వారు అలా పడుకున్నప్పుడు వారి చుట్టూ ప్రకాశించిందంట. ఆ వెలుతురిని వారికి చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి అలా వెలుతురు నీకు నాకు అవకాశం లేదు. మనం అనుకోవచ్చు, ఎందరో ఉన్న వారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు దేవదూతలు, ఎందుకు వెళ్ళలేదు దూతలు అంటే, ఎవరు చెప్పున వినరు, వీళ్ళే కరెక్ట్ అయిన వారు, వీరే దేవుని వార్త ప్రకటించిన వారు అని చెప్పి ఆలోచన కలిగిన పరమందు ఉన్న దేవుడు వారి దగ్గరికి పంపించాడు. వారు అన్నారు, భయపడవద్దు అని చెప్పాడు. భయపడవద్దు, మీరు భయపడవద్దు అని చెప్పాడు. లేఖనాలు మన తప్పుగా అపార్థం చేసుకోకూడదు సుమి. అది నేను చెప్పినా, పిల్లలు చెప్పినా, నేను ఒక మాట అంటున్నప్పుడు కూడా నాకంటే చిన్నవాడు చెప్పినా, జ్ఞానము కలిగిన మాటలు చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? తల దించాలి, తల వంచాలి, అంతే. అదేంటి బైబిల్ చెప్పింది. అన్నీ కూడా వీడికి 20 సంవత్సరాలు లేవు, చూసేవా అనకూడదు చుమి. అందుకే యేసు ప్రభు వారు లేఖనాల్లో ఉన్ని అర్థం కాని మాటలు, అర్థమైన మాటలు చెబుతున్న. అర్థం కాని మాటలు ఏంటంటే, బైబిల్లో ధర్మశాస్త్రములో ఏమి రాయబడి ఉందో తెలియని వారు, చూసుకోలేని వారు ఉన్నారు. కాబట్టి నేను అబ్రాహాము కంట ముందున్నవాడు అంటే నమ్మలా. అన్నీ కూడా 33.5 సంవత్సరాలు చిన్న బొడ్డోడు కనపడుతున్నావు. అబ్రాహాము కంటే ముందు పుట్టేవా నువ్వు?
అన్నారు. అవును, అబ్రాము కంట ముందున్నవాడు, అబ్రాము కాలంలో ఉన్నవాడు నేను, అబ్రాము కంట ముందున్నవాడు నేను అన్నాడు. నమ్మలా. అందుకే తెలిసిన మనకు తెలియని సంగతులు చెబుతున్నప్పుడు మనం ఆనందపడాలి. వాటిలో ఉన్న నిజమేనని బైబిల్లోనికి వెళ్ళి చూడాలి. అందుకే లేఖనాలు అపార్థం చేసుకున్నారని బైబిల్ చెప్తుంది. 2 మాటలు చూపించి నేను మాటలు ముగిస్తాను. ఎక్కువ పొరిగెత్తను. 2 మాటలు. ఎందుకు వచ్చాడు ప్రభు చెప్తాను. ఎందుకు లేఖనాలు అపార్థం చేసుకున్నారో మాట చెప్పి నేను ముగిస్తాను. వాక్యం చెప్పట్లేదు. మీకు బాబు చెప్పిన మాటలు, కొత్త బట్టలు ధరించుకున్న, పండుగ చేసుకున్నా, ఎవరో చెప్పి ఉండొచ్చు ఆయన దగ్గర. అవును కదా, అంతే కదమ్మా. కొందరు ప్రకటన చేస్తారు, చెప్పవలసిన అవసరం లేదండి. ఎవరికి? యేసు పుట్టాడు అని మాట ఆల్రెడీ వెళ్ళిపోతుంది, ఆల్రెడీ ప్రకటించబడిపోతుంది. కానీ మారాలి. నీకు సమయం ఇచ్చాడు. 2025 నీకు సమయం ఇచ్చాడు. 2025 సంవత్సరం నీకు సమయం ఇచ్చాడు. చివరి భాగమును తీసుకొని వచ్చాడు. అంటే నువ్వు మారటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అదే క్రిస్మస్ అని అనుకుంటున్నావా? మారటానికి అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరము 2025 గతించిపోతుంది. చివరి వారంలోకి వచ్చావు. 2025 అవును కదా, అర్థమైందా? 2025 25వ తారీఖు వచ్చాం మనం. అంటే ఇంకా ఈ సంవత్సరాన్ని గడిచి వెళ్ళడానికి ఇంకా ఎన్ని దినాలు చెప్పండి? 6 రోజులు ఉంది. మారతే చరే, మారితే నువ్వు ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు. మారకపోతే 2025 సంవత్సరం చూడొచ్చు, చూడకపోవచ్చు. ఎవరి చేతుల్లో లేదు. జీవము గల దేవుని చేతుల్లో మన ప్రాణాలు ఆయన చేతుల్లో ఉన్నవి. అందుకే నీకు అవకాశం ఇచ్చాడు. అది నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఏంటో చెప్తాను చూడండి. పేతురు రాసిన పత్రిక, పేతురు గారు మత్తయి సువార్త 1వ అధ్యాయం. మనకు తెలిసిన మాటలే 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కను. అమ్మ వింటున్నారుగా జాగ్రత్తగా. మార్పు లేని వారికి, మార్పు ఉన్న వారికి, వింటున్న వారికి, అన్ని శబ్దాల ద్వారా వింటున్న వారికి ఇది మిక్కులు అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినము. ఆ రక్షణ లేకపోతే, రక్షణ తీసుకోకుండా చెత్తే నరకన పోతాం అంతే. ఇది కన్ఫర్మ్, బైబిల్ చెప్తుంది. అది యవనుడా, వృద్ధాపములో ఉన్నవారా, కాలం అయిపోయిన వారా, కాలంలో ఉన్నవాడా అని బైబిల్ చెప్పట్లేదు పిల్లరా. బైబిల్ చెప్తున్న మాట, నువ్వు ఆయన మాట వింటే మారితే నీకు రక్షణ ఉంది. పాపకు రక్షణ. అదే ఈ మాటకున్న అర్థము. ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారు పాపము నుండి. ఇది క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఆమె ఒక కుమారుని కన్నదంటే ఎవరి కొరకు కన్నది అంటే, పాపము నిమిత్తము భూమి మీదకు వచ్చి పాపములో ఉన్న వారిని నీతిమంతులుగా మార్చి మరణిస్తే ఆయన రాజ్యానికి తీసుకొని పోవటానికి వచ్చిన యేసు. ఆమె కన్నది, పంపించింది. అర్థం ఏమిటో తెలుసా? వారి కన్నదాన్ని బట్టి తన ప్రజలు వారు పాపములు. అర్థమైందమ్మా? కన్నది కాబట్టి కన్నవారి పాపములు కాదు సుమి. తన ప్రజలు వారి పాపం, అంతేనా? తన ప్రజలు వారు పాపము నుండి ఆయనే. ఇంకా రక్షణ మనకు లేదు, ఆయన వెళ్ళిపోయింది, మనకు రక్షణ లేదు సుమి. అది ప్రార్థన పెట్టాము. అందుకే ఆయన పుట్టిన సందర్భముగా మనం నేర్చుకోవాల్సిన మాటలు ఇదిగో అనేకమైన బైబిల్లో కలవు ఉన్నవి. మనము నేర్చుకోవాలి. మనము చచ్చిన అంతవరకు నేర్చుకున్న బైబిల్లో మాటలు మనకు అంత చిక్కవు సుమి, మనకు అంత చిక్కమండి. అలాంటి మాటలు బైబిల్లో రాయబడి నీకు ఇచ్చిన అవకాశం. పాపము నుండి విడుదల పొంది రక్షించబడతావో లేదు తీర్మానం ఎవరిది? అమ్మ ఎవరిది? మందే.
నీదే, లేదా ఇంకా మామూలుగా బ్రతుకుతానంటున్నావా? బ్రతుకు అంటాడు. బ్రతుకు కానీ అంటాడు. అలా చెప్పుకుంటూ మాత్రం దీన్ని బట్టి ఇంకో మాటను జ్ఞాపం చేయాలి, అంతే కదా? ఇంకో మాటను జ్ఞాపం చేయాలి. కనుక ఆ మాటలోకి మనం వెళ్తాం. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా ప్రభు చిత్తమైతే నూతన సంవత్సరం అవుతుంది. ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ఆ రోజు కూడా మనము రాత్రి వేళ అందరూ ఇక్కడే సమకూర్చబడదాం. దేవునికి స్తోత్రం. అలా ఉంటే ధన్యత పిల్లరా. లేఖనాలు మనం అపార్థం చేసుకోకూడదు. అపార్థం చేసుకుంటే పొరపాటు. చూడండి, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పాను కదా, చూడండి, పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రిక చదవండి. మనకు తెలిసిన లేఖనాలే. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అమ్మా 8 చదవండి. కాదు మనకు అది వద్దు, అవసరం లేదు. 3వ అధ్యాయము 16 వచనం చూద్దాం. వీటిని గురించి జాగ్రత్తగా 14ని చదువుతాం, మనకు అర్థం కావటానికి. మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిశంకలంకముగాను నిందారహితుడిగాను కనపడినట్లు జాగ్రత్తగా పడండి. తర్వాత మరియు జాగ్రత్తగానే ఈ మాటలు, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతి రక్షణార్థమైనవి ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడు, జాగ్రత్త తింటున్నారు కదా. ఇప్పుడు బోయాజున కంటే ముందొచ్చాడు, వెనకాల వచ్చాడా? నేను చెప్పండి అమ్మా. బోయాజ్ అంటే బైబిల్లో ఉన్న బోయాజ్ కాదు. ఇప్పుడు వాక్యం అందించాడు కదా, చెప్పరంటరా బాబు, చెప్పనా? చిన్నోడే. ఇప్పుడు పేతురు కంట పౌలు వెనకాల వచ్చాడా, ముందు వచ్చాడా? వెనకాలే కదా, కాదా? డౌటా? చెప్పరా, నాకు భయం వేస్తుంది. వెనకాల వచ్చాడట. పేతురు ఏమంటున్నాడు అంటే, మన ప్రియ సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, మనకంట వెనకాల వచ్చాడు. మనకంట మనం ఎవరితో ఉన్నవారము? యేసుక్రీస్తుతో నడుచుచున్నవారు. ఒకరోజు నేనన్నాను, ప్రభువా నువ్వు అయితే ఎవరో ఐడో అంటాను, నీవే అయితే నువ్వు నీటి మీద నడుస్తూ ఉన్నావు. నీవే అయితే నేను కూడా నడగాలని ఆశపడుతూ ఉన్నాను. నన్ను కూడా నడిపించగలుగుతావా అని పేతురు అంటే యేసుబాబు అన్నాడు. వచ్చి అన్నాడండి, నడిచేస్తే రోడ్ అయిపోయింది. కానీ మధ్యలో ఆయన వచ్చి కాబట్టి ఆయన చూస్తూ వెళ్ళిపోవాలి. మధ్యలో ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అతడు అంటాడు మరియు అలాగునే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన, అర్థమవుతుంది కదమ్మా, వారికి ఏ జ్ఞానం అయితే అనుగ్రహించబడతాదో దేవుని జ్ఞానము. నేనన్నాను, ఒక 20 నిమిషాలు చెప్పబోయ్యా అన్నాను. ఎంతవరకు వెళ్ళాడు? ఇక్కడంటే నాకు 20 నిమిషాలు ఎట్లా జరిగిపోద్ది అన్నాడు. అవునా కదా? అంటే అక్కడ చెప్పింది ఏమిటంటే పిల్లరా, ఇక్కడ ఎవరైతే దేవుని ఆత్మచేత మాట్లాడతారో సమయము కనపడదు. చెబుతున్న మాటలు ఎక్కువే, కానీ వింటున్న వారికి
ఆలోచింపజేసిన వారికి ఇంకా కొద్ది చెప్తే మంచిది కదా అని అనుకుంటాం. అలా వెళ్ళిపోతుంది సమయం. చూసావు, నేను చెప్తుంటే సమయం పారిపోతుంది కదా. కానీ ఆయన పరిచయం చేస్తున్నాడు, మన ప్రియ సహోదరుడు మనకంటే వెనకాల వచ్చిన వాడు, తనకు దేవుడు అనుగ్రహించిన, చదువునానా, అనుగ్రహించబడిన జ్ఞానము చెప్పున మీకు రాజు ఉన్నాడు. చదువునాను. వీటి గురించి తన రాసిన పత్రికలన్నిటిలోనూ నానా బోధించుచున్నాడు. అయితే వాటిల్లో కొన్ని సంగతములు గ్రహించుటకు అంతే. వాటిలో మనకంటే వెనకాల వచ్చినవాడు, మనకంటే వెనకాల వచ్చి చెప్పినవాడు మాటలో మనకు అర్థం కావట్లేదు అంటే గ్రహించడానికి మనకు కష్టమైనవి అంతే. తర్వాత అంటాడు, వీటిని ఇచ్ఛాహీనులకును అస్థిరులైన వారికి తగిన వాక్యములో ఉన్న లేఖనములో అపార్థం చేసుకున్నారండి. అంతే, అవును కదా, అపార్థం చేసుకున్నారు. అంటే వాక్యం మనకు అర్థం కాలేదు. కష్టమండి బైబిల్ అర్థం చేసుకోవటం. దైవ జ్ఞానము కావాలి, దేవుని జ్ఞానము కావాలి, దేవుని ఆశీస్సులు కావాలి. కానీ మనం అర్థం చేసుకోకపోవడమే పొరపాటు. వాక్యమును మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఇంకా కూడా ఈ వారం అంతా కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడేలాగా, దేవుడు నిన్ను నన్ను ఇంకా కాపాడి 2026లోనికి తీసుకుని ఈరోజు చెప్పిన మాటలన్నీ కూడా ఎక్కడ దాచుకోవాలి తెలుసా? హృదయములు దాచుకోవాలి. దాచుకున్నవారు బైబిల్లో ఉన్నారు. అలా వెళ్ళాలంటే అరగంట కావాలి, నేను వెళ్ళను. వారు దాచుకున్నారు, లోకమంతా ప్రకటించడానికి కారణం వారే. దేవునికి స్తోత్రం. అలాంటి వారుగా నువ్వు ఉండాలని, అలాంటి వారుగా మీరు ఉండాలని, నేను ఉండాలని, మనమందరూ ఉండాలని దేవుని ఆశ, దేవుని కాపుదల, దేవుని భద్రత ఇంకా రానున్న కాలమంతా కూడా 2026 సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టించలాగా, 2026లో కూడా దేవుడు ఆయుష్నిమ్మని, ఆరోగ్యం ఇవ్వండి. మనము, మన కుటుంబాలు, మన చుట్టూ ఉన్న బిడ్డలు అందరూ బాగుండేలాగా ప్రార్థించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఈ మాటలు మనందరి నికట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచిద్దాం. దయగలిగిన తండ్రి, కనికరము చూపిన మా దేవా, మా ఎడల మీ కృప చూపించండి, మీ ఆశీస్సులు చూపించండి. వచ్చిన మీ పిల్లలు పెద్దవారు వచ్చారు, తండ్రి లాంటి వారు, నాకంటే చిన్నవారు, నాకంటే పెద్దవారు, సహోదరులు అందరూ వచ్చారు. మాటలు వింటాను. ఇదిగో నాయన, మీరిచ్చిన మాటలు మా హృదయంలో దాచుకుని అందరికీ చెప్పడానికి యేసు పుట్టాడు అంటే వారు పాపము నుండి వారిని రక్షించడానికి పుట్టావు అనే సంగతి మాకు ఇప్పుడుగా అర్థం కావలేదు. ఈరోజు మా బిడ్డలందరికీ అర్థమైంది, మీ బిడ్డలందరికీ అర్థమైందని నమ్ముతూ మా ప్రార్థన కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా మీ దయ కనికారము చూపించి నడిపించి బలపరచమని, సహాయం చేసి మహిమ పొందుకోమని, ఎత్తబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో నీరుకెట్టి ఫలింపు చేసి మహిమ పొందుకుంటారు. త్వరగా రాని తన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.